హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. అదేంటంటే NIRDPR రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వెలువడింది. ముందుగా మనం నోటిఫికేషన్లో పూర్తి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ వచ్చేసి ఇక్కడ NIRDPR రిక్రూట్మెంట్ సంబంధించి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ NIRDPR ఆధ్వర్యంలో మనకు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ పంచాయత్ రాజ్ SOERP రిక్రూట్మెంట్ 2026కు సంబంధించిన మొత్తం 98 పోస్టులకు కన్సల్టేషన్ జాబ్స్కి అనేది నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అర్హత ఉన్నవారు తప్పకుండా అప్లై చేసుకోండి, అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఈ NIRDPR జాబ్స్ 2026 గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దండి. NIRDPR రిక్రూట్మెంట్ 2026కు సంబంధించి 98 కన్సల్టెంట్ జాబ్స్, శాలరీ వచ్చేసి 75,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆన్లైన్లో అప్లై అనేది కంపల్సరీగా చేసుకోండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయ అవకాశం ఉంటుంది. సో NIRDPR రిక్రూట్మెంట్ 2026 98 కన్సల్టెంట్ ఉద్యోగాలు, అంటే ఇవి కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగాలని విడుదల చేయడం జరిగింది. శాలరీ వచ్చేసి మనకు 75,000 నుంచి స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. సో మనకు ఇక్కడ ఈ NIRDPR రిక్రూట్మెంట్ 2026కు సంబంధించిన ముఖ్య సమాచారం మనం ఒక్కసారి గమనించినట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ NIRDPR హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2026 ప్రకారం ఈ ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ బేస్ మీద కానీ పర్మనెంట్ బేస్ మీద కాదు, అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలనే కాదు, ఓన్లీ కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది విడుదల జరిగింది. సంస్థ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ సంస్థకు మనం చెప్పుకోవచ్చు. అలాగే మొత్తం పోస్టు ఖాళీలు వచ్చేసి 98 పోస్టులు ఖాళీ రిలీజ్ చేయడం అనేది జరిగింది. 98 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఉద్యోగ విధానం వచ్చేసి కాంట్రాక్ట్ బేస్ మీద ఉంటుంది. పని ప్రదేశం వచ్చేసి ఆల్ ఇండియా యూనిట్స్ SIRD SPRCగా ఉంటుంది. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 29 జనవరి 2026గా నిర్ధారించడం జరిగింది. సో అప్పట్లోగా తప్పకుండా అర్హత ఉన్నారో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. NIRDPR కన్సల్టెంట్ వేకెన్సీ 2026 పోస్టుల వివరాలకు ఒకసారి వెళ్ళినట్లయితే సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ జాబ్స్లో చూసుకున్నట్లయితే మొత్తంగా మనకు 10 పోస్టులకు ఉండడం జరిగింది. అలాగే జీతం వచ్చేసి నెలకు 75,000 ఉంటుంది. అర్హత వచ్చేసి మాస్టర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అనుభవం వచ్చేసి కనీసం 9 సంవత్సరాల అనుభవం, ఎక్స్పీరియన్స్ 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉంటుందని చెప్పారు. అలాగే వయసు వచ్చేసి 50 సంవత్సరాల లోపు ఏజ్ అనేది ఉండాలని చెప్పారు. సో ఫ్రెండ్, మీకు కనుక 50 సంవత్సరాల లోపు ఉంటే కంపల్సరీగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరియు ఇంకొంచెం చూసుకున్నది ఇక్కడ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ జాబ్స్ మరొక చూసుకున్నట్లయితే ఇక్కడ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ జాబ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే హై శాలరీ గవర్నమెంట్ కన్సల్టెంట్ జాబ్స్గా పరిగణించబడతాయి. ఈ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ జాబ్స్లో వచ్చేసి మనకు మొత్తం పోస్టు ఎన్ని విడుదల చేస్తారో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పోస్టులు వచ్చేసి 88 కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అలాగే వీటికి జీతం వచ్చేసి నెలకి శాలరీ వచ్చేసి 60,000గా 60,000గా నిర్ధారణ జరిగింది. దీనికి కూడా అర్హత మాస్టర్ ఆఫ్ డిగ్రీస్, అనుభవం వచ్చేసి కనీసం 7 సంవత్సరాల అనుభవం ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పారు. వయసు వచ్చేసి సేమ్ 50 సంవత్సరాల లోపు 50 ఇయర్స్ లోపల ఉండాలి. ఈ పంచాయత్ రాజ్ జాబ్స్ 2026 అన్ని రాష్ట్రాల్లో కూడా ఉండడం అనేది జరిగింది. సో మిస్ కావద్దండి ఫ్రెండ్స్, అప్లై చేసే ప్రయత్నం అయితే ఒకసారి చేసుకునే ప్రయత్నం చేయండి. మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇందుగా ముఖ్యంగా కింది క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అందులో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు NIRDPR కన్సల్టెంట్ రిక్రూట్మెంట్ 2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సరే మనకు ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మాస్టర్ ఆఫ్ డిగ్రీస్ కంపల్సరీగా పూర్తి చేసి ఉండాలి. అలాగే డిగ్రీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి. అలాగే మనకు ఈ జాబ్కి రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ముఖ్యంగా ఈ స్కిల్స్ ఉండాలని వారు చెప్పడం అనేది జరిగింది. ఈ స్కిల్స్ ఉన్నవారు ఎవరైనా సరే అప్లై చేసుకోండి. పంచాయతీ రాజ్ సిస్టమ్ పరిజ్ఞానం అనేది ఉండాలి. అలాగే రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పైన అనుభవం ఉండాలి.
తర్వాత డిసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అండ్ ఎస్జిడిఎస్ ఉండాలి. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే జీపీడిపి, బీపీడిపి, డిపిడిపిగా ఉండాలి. అలాగే కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ పరంగా అనుభవం అయితే ఉండాలి. అలాగే ఇక్కడ ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో తెలిసి ఉండాలి, దాని గురించి తెలిసి ఉండాలి. అలాగే ఎంఎస్ ఆఫీసు మరియు ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది కంపల్సరీగా ఉండాలని వారు ఈ నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. సో మనకి ఇంకా ఈ నైపుణ్యం మరియు ఉన్నవారికి ఎన్ఐఆర్డిఆర్పి జాబ్స్ తెలుగులో ప్రాధాన్యమైన ఉంటుంది. ఈ నైపుణ్యం కంపల్సరీగా ఉండాలి. అలాగే మనకు జాబ్ రోల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పంచాయతీలకు ట్రైనింగ్ అండ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్గా ఉండాలి వాళ్ళకి. అలాగే డైరెక్ట్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ ఫీల్డ్ వర్క్ ఉంటుంది. జీపీడిపి అండ్ ఎల్ఎస్డిపి ప్లానింగ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఉండాలి. అలాగే మానిటరింగ్ మరియు రిపోర్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ స్కిల్స్ అయితే ఎవరైతే ఉన్నాయో ఈ జాబ్ అనేది ఈజీగా కొట్టడం అనేది జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దండి. అలాగే మనం ఇంకా ఈ అప్లికేషన్ ఫీ మరియు మిగతా వివరాలకు వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ ఎన్ఐఆర్ డిపిఆర్ జాబ్స్ 2026కు సంబంధించి ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ జనరల్ మరియు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 300గా అప్లికేషన్ ఫీగా నిర్ధారించడం జరిగింది. 300 అప్లికేషన్ ఫీ అనేది పే చేసి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది ఇవ్వడం లేదు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు పీడబ్ల్యూ వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఫీజు లేదు కాబట్టి. అర్హత ఉన్నవారు కంపల్సరీగా అప్లై చేసుకోండి. అలాగే మనకు ఈ జాబ్కి సంబంధించి ఎలా అప్లై చేయాలో మనం చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో ఈ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ career.nirDPR.inలో వెబ్సైట్కి లాగిన్ అవ్వండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేది చేయండి మరియు ఫీడ్ చేస్తే సబ్మిట్ అనేది చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత కంపల్సరీగా ప్రింట్అవుట్ అనేది తీసుకోండి. దాని ద్వారా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఎన్ఐఆర్డిపిఆర్ రిక్రూట్మెంట్ 2020 లాస్ట్ డేట్ వచ్చేసి 29/1/2026గా నిర్ధారించడం జరిగింది. సో అప్పట్లోగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ నోటిఫికేషన్ త్వరగా చూసుకొని మీకు అర్హత ఉన్నట్లయితేనే అప్లై చేయండి, లేకపోతే లేదు. సో కంపల్సరీగా అయితే మీ అర్హత ఉంటే కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. మరియు మనం మిగతా విషయాలు ఇక్కడ ఫైల్ నోట్ మిగతా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ రంగంలో కెరీర్ చేయాలనుకునే వారికి ఈ నోటిఫికేషన్ అనేది గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ అనేది మిస్ కావద్దండి. చివరి తేదీకి ముందుగానే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకు ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్లు అనేది ఆలో పెట్టుకోండి. అలాగైతేనే మనం రోజు చేసే వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది పూర్తి చదువుకుని అప్లై చేసుకోండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.